లక్ష్మి సాయంత్రం వరకు ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి పిలుచుకొని పోతాను. భరత్కి ఒకసారి కాల్ చేస్తాను, వానికి ఎన్నోసార్లు నేను సహాయం చేశాను, వాడు కంపల్సరీగా నాకు సహాయం చేస్తాడు. రే భరత్, నేను రా రే, నా చెల్లెలకి చాలా బాగలేదురా, డాక్టర్లు సిటీకి పిలుచుకొని పోమని చెప్పినారు, ప్లీజ్ రా నాకు సహాయం చేయరా. రే ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు, నీకు ఎన్నోసార్లు నేను సహాయం చేశాను కదరా. రే లేదనద్దురా, ప్లీజ్ రా. రే రే సురేష్కి కాల్ చేసి అడుగుతా. రే సురేష్, మా చెల్లెలకి బాగాలేదురా, హాస్పిటల్కి పిలుచుకొని పోవాలా, ఒక 50,000 ఉంటే అడ్జస్ట్ చేయరా. ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. రే నీ కాలేజ్ ఫీజు ఎన్నోసార్లు నేను కట్టాను కదరా. ఛీ పెట్టేరా ఫోన్ ఫస్ట్. నువ్వు నాకెప్పుడో తెలుసు అన్నయ్య, వాళ్ళు అవసరానికి వాడుకొని వదిలేసే ఫ్రెండ్స్ అని. సమయం వచ్చినప్పుడే మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది. నేను మహిత కాల్ చేసినానన్నయ్య, వస్తాననింది. నువ్వు ఎవరికి కాల్ చేయకి. ఇంకా మహితాకి ఫోన్ చేసినావా? మహితాకి ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు? మహిత మనకు అస్సలు సహాయం చేయదమ్మా. ఎందుకు సహాయం చేయాలనుకున్నావు? మహిత, నీ గురించి నీ క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడినాను, ఆ విషయం నీ వరకు కూడా వచ్చింది. అలాంటప్పుడు నువ్వు మాకు సహాయం చెయ్యవేమో అనుకున్నా నేను. అందుకే దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. నా చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతుంది మహిత. అవి అసలు నాకు మనసులో కూడా లేవు, ఎప్పుడో మర్చిపోయినాను. దాని గురించి నువ్వు అసలు ఆలోచించుకో. ఇప్పుడు లక్ష్మి ఆరోగ్యం ముఖ్యం. నేను ఫోన్ పే 50,000 చేస్తాను, ఫస్ట్ లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్ళు, అవన్నీ మళ్ళీ మాట్లాడుకోవచ్చులే. నాకు తెలుసు అన్నయ్య మహిత సహాయం చేసిందని. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందన్నయ్య. లక్ష్మి అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నన్ను క్షమించు మహిత, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. పరాయి దానివైనా కూడా వచ్చి ఈ రోజు నా చెల్లెలు ప్రాణాలు కాపాడుతున్నావు. అయ్యో అభి, నేను ఎప్పుడు నిన్ను పరాయివాడు అనుకోలేదు, నిన్ను నా ఫ్రెండ్ గానే అనుకున్నాను. సరేలే పోదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పోదాం పండి హాస్పిటల్కి.